ఏప్రిల్ 15వ తారీఖున అనపర్తిలో అన్నా క్యాంటీన్ ప్రారంభం చేయడం జరిగింది. గతంలో 2014-19 మధ్యకాలంలో ఏదైతే టౌన్స్లో సిటీస్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత రూరల్ ఏరియాస్లో ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా అనపర్తిలో ప్రారంభించాం. ఏ విధంగా జరుగుతుంది, ఇక్కడ ఆహారం ఏ విధంగా ఉంటుంది, ఆహారం తీసుకుంటున్న వాళ్ళు భోజనం కానీ ఉదయం అల్పాహారం కానీ తీసుకుంటున్న వాళ్ళు ఏ విధంగా సంతృప్తిగా ఉన్నారా లేదా అనేది విషయం పరిశీలించడం కోసం ఇవాళ అధికారులతో కలిసి ఆకస్మికంగా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు పరిసరాలని పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా లోపల యాంబియన్స్ అంతా చక్కగా ఉంచారు. అదేవిధంగా భోజనం కూడా రుచికరంగా ఉంది. నేను స్వయంగా ఇవాళ కూడా రుచి చూశాను. మొదటి రోజు రుచి చూసాం, ఈరోజు రుచి చూసాం. 2 రోజులు వాళ్ళు సంతృప్తికరంగా భోజనం ఉంది. అదేవిధంగా అనేక మంది ఎవరైతే ఇక్కడ 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్న వాళ్ళు ఉన్నారో దాదాపుగా ఇందులో 70% ప్రతిరోజు రావడం జరుగుతుంది. వాళ్ళందరూ ప్రతిరోజు సంతృప్తికరంగా భోజనం ఉంటుంది, రుచికరంగా ఉంటుంది అనేది వారు తెలియజెప్పారు. అట్ ది సేమ్ టైం హైజీనిక్గా కూడా ఉంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతూ ఉంది. ఇప్పుడు 5 రూపాయలకి అన్నం భోజనం అందించడం అంటే ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. ఇప్పుడు అనేక మందితో మాట్లాడినప్పుడు ఇది లేనప్పుడు వారు ఇక్కడ స్థానికంగా కానీ బయట కానీ హోటల్స్కి వెళ్ళినప్పుడు మినిమం 40 రూపాయల నుంచి 70 రూపాయల వరకు భోజనానికి వాళ్ళు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు అలా కాకుండా 5 రూపాయలకి టిఫిను, 5 రూపాయలకి భోజనం లభ్యమవడంతో వాళ్ళందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ కార్యక్రమాన్ని తొలగించారో ఎవరికి అర్థం కాదు. అమ్మ క్యాంటీన్స్ పేరుతో తమిళనాడులో జయలలిత గారు ప్రారంభిస్తే ఆ తర్వాత స్టాలిన్ గారు, ఇప్పుడు విజయ్ గారు కూడా దాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ పైశాచిక మనస్తత్వంతో ఎవరికి తక్కువ ధరకు భోజనం లభించకూడదు, అందరూ ఆకలితో అలమటించాలి అనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఆ రోజు తీసేయడం జరిగింది. మరలా దీన్ని పునరుద్ధరించాం. చాలా సంతృప్తికరంగా ఉంది. అందరికీ పట్టడన్నం 5 రూపాయలకు దొరుకుతుంది. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో వేయడం వల్ల అనేక మంది తెల్లన్నం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో కానీ రాయలసీమలో కానీ తెల్లన్నం తినే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఆయన పేరుతో ప్రారంభించిన ఈ అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకు భోజనం ఇవ్వడం అంటే ఒక అద్భుతమైన కార్యక్రమం. ఆకలితో అలమటించే వాళ్ళకి ఇది ఒక వరంగా భావిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి ఈ ఆలోచనతో ఈ కార్యక్రమం చేసినందుకు వారికి సంపూర్ణంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అనపర్తిలో ఏర్పాటు చేసిన ఇక్కడ దాదాపుగా ప్రతిరోజు 300 మంది భోజనానికి వస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఉదయం అల్పాహారం కూడా ఆ విధంగా జరుగుతూ ఉంది. వారందరికీ ఎక్కడ ఎటువంటి అసంతృప్తి కలిగినా సేవల్లో నిర్లక్ష్యం వహించినా తప్పనిసరిగా మాకు ఫిర్యాదు చేయమని కూడా చెప్పడం జరిగింది. అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.